హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సండే మార్నింగ్ ఈ వీడియో. సండే కాస్త లేట్గా లేచి బయట క్లీన్ చేసుకొని ముగ్గోటి చిన్నది పెట్టేసుకునేసి ఇక వంట రూమ్లో టీ పెట్టేదానికి వచ్చాను. సండే కాబట్టి పిల్లలందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి టిఫిన్ లేట్గా చేసినా పర్వాలేదు. కాబట్టి ఫస్ట్ టీ తాగేసినామంటే ఒక పని అయిపోతుంది. టీ ఉడికిన తర్వాత 2 స్పూన్లు బెల్లం వేసుకుంటున్నాను. ఇక నేను మా వారు మాత్రం టీ తాగుతున్నాం. టిఫిన్ అలాగో లేట్ అవుతుంది కాబట్టి స్మాల్ బిస్కెట్స్ ఒక 2 తీసుకున్నాం. ఇక ఇప్పుడు లెమన్ పిండుతున్నాను పన్నీర్ చేయడానికి. పాలు ఒక 2 లీటర్లు తీసుకున్నాను. అది కాగిన తర్వాత 2 నిమ్మకాయలు పిండుకున్నాను. కొంచెంసేపు పాలు కాగిన తర్వాత నీళ్ళు సపరేట్ అయ్యి పన్నీర్ సపరేట్ అవుతుంది. ఒక పాత్ర పైన వడకట్టేది పెట్టి దానిపైన కర్చీఫ్ పెట్టుకున్నాం. పాత్రలోకి నీళ్ళు వెళ్ళిపోయి పన్నీర్ మాత్రం పైన ఉంటుంది. పాలు విరగడానికి లెమన్ యూజ్ చేసి ఉంటాం కాబట్టి నీళ్ళు పోసుకుంటూ పన్నీర్ని కలబెట్టుకుంటూ ఉంటే లెమన్ టేస్ట్ స్మెల్ పోతుంది. కర్చీఫ్లో ఉండే పన్నీర్ని బాగా పిండేసుకున్నామంటే వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఉప్పేసి కలుపుకున్న తర్వాత కర్చీఫ్లో మడత పెట్టుకోవాలి. ఈ పన్నీర్ పైన గట్టిగా ఉండే పాత్ర ఏదన్నా పెట్టుకున్నామంటే దాంట్లో ఉండే నీళ్ళన్నీ బయటకు వస్తుంది. పన్నీర్ కట్ చేసుకొని నెయ్యిలోకి వేయించుకున్నాం. ఒక పెనం తీసుకొని ఆయిల్ వేసుకొని టమోటా, ఎర్రగడ్డ, గోడంబి, తెల్లగడ్డ వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఒక పెనం తీసుకొని ఆయిల్ కొద్దిగా వేసుకొని జీలకర్ర, ఎర్రగడ్డ బాగా వేగిన తర్వాత పసుపు, మిరప్పొడి, ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. అప్పుడేగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులోకి వేసుకోవాలి. అది కొద్దిసేపు వేగిన తర్వాత పాలు, క్రీమ్ కొద్దిగా వేసుకొని ఉడకపెట్టుకోవాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడేగా వేయించుకున్న పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ బటర్ మసాలా రెడీ. లాస్ట్ వీడియోలో మట్టి పాత్ర చూపించాను కదా, అందులో పాలు పోసుకొని పెరుగు తోడు పెడుతున్నాను. లడ్డు చేద్దామని చెప్పి శనగపిండి జల్లెడ పెట్టుకున్నాను. అందులోకి కాస్తంత ఉప్పు వేసుకొని కొద్దిగా వంట సోడా వేశాను. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకుంటున్నాను. మరీ గట్టిగా లేకుండా మరీ పలసగా లేకుండా మీడియంగా కలుపుకోవాలి. దుంకల గింటిలో జారి పడేలాగా కలుపుకోవాలి. అలాగే ఒక పక్కన ఆయిల్, ఇంకో పక్కన పాకానికి పెట్టాను. ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని అందులోకి చక్కెర వేసి కరగనివ్వాలి. ఇలాగా జారి పడేలాగా కలుపుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత దుంకల గింట తీసుకొని ఆ పిండి అందులోకి వేసుకోవాలి. లైట్గా గెంటిని తట్టినామంటే శనగపిండి పడుతుంది. బూందీని వేసిన కొద్దిసేపటికి 2 సార్లు ఇట్లా అట్లా అని త్వరగా ఎత్తేయాలి. బూందీ చేసుకోవడం కూడా పెద్దగా లేట్ అవ్వదు, త్వరగా అయిపోతుంది. పిండి అంతా కాల్చుకుని వేసిన తర్వాత బెల్లం కరిగిన తర్వాత లైట్గా తీగలాగా వచ్చేంత వరకు కాగితే సరిపోతుంది. నెయ్యిలోకి ద్రాక్ష, గోడంబి వేయించుకునేసి బూందీలోకి వేసేసాను. పాకమంతా రెడీ అయిన తర్వాత బూందీ అందులోకి వేసుకున్నాను. మంట వచ్చి సిమ్లో పెట్టుకునేసి కొద్దిసేపు కలబెట్టుకోవాలి. ఈ లడ్డు చేయడము 12 ఏళ్ళకు ముందు మా పెద్ద తోడుకోడలు నాకు నేర్పించింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరము వరలక్ష్మి పండగకి నేను చేసుకుంటూ ఉన్నాను. ఇక నెయ్యి కొద్దిగా వేసుకునేసి దించేసి లడ్డు పట్టేశాను. ఇక లడ్డూలు పట్టడం నిదానంగా చేసుకుంటున్నాను. 1/2 కేజీ పిండికి 30 లడ్డూల దాకా అవుతాయి. అలాగే మా ఆయనకి బూందీ అంటే ఇష్టం కాబట్టి అలాగే కొంచెం పెట్టేశాను. నైట్ పాస్తా చేస్తున్నాను. ఈసారి డీమార్ట్కి వెళ్ళింటే మా పెద్ద పాప ఈ పాస్తాను తీసుకొని వచ్చింది. ఇక నీళ్లు కాగిన తర్వాత పాస్తా వేసుకొని ఆయిల్ కొద్దిగా, ఉప్పు కొద్దిగా వేసుకొని బాగా ఉడకనియాలి.
ఇక తెల్లవారితో పెరుగు తోడు పెట్టినాను కదండి, అది ఇలాగా రెడీ అయ్యింది. మ్యాక్రోని అంటే త్వరగా ఉడికినుంటుంది. ఫర్ఫాలే దీని పేరు. ఒక పెనం తీసుకొని ఆయిల్ వేసి సాసవలు కొద్దిగా వేసుకున్న తర్వాత ఎర్రగడ్డలు వేసుకొని బాగా ఏగిన తర్వాత తెల్లగడ్డ వేసుకొని టమోటా వేసి బాగా ఏగనివ్వాలి. ఏగిన తర్వాత ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా వేసుకోవాలి. పాస్తా సాస్ కొంచెం వేసుకున్నాను. పాస్తా ఉడికిన నీళ్ళను కొద్దిగా అందులోకి వేశాను. పాస్తా చల్ల నీళ్ళతో కడిగేసుకునేసి ఆ పెనంలోకి పాస్తా వేసుకున్నాను. పాస్తాకి ఉప్పు కారం బాగా పట్టేలాగా కాసేపు బాగా ఉడకనియాలి. చీజ్ కొంచెము వేసుకున్నాను. అలాగే క్రీమ్ కొద్దిగా వేశాను. అలాగే ఇది కొద్దిసేపు ఉడికిన తర్వాత దించేసాను. ఇంతే అండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.